ఇవాళ చాలా హాట్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా డిఎస్సి పైన జరిగిన అవకతవకల గురించి, అలాగే అధికార పార్టీ గ్రూప్ 1 మీద రైజ్ చేసినటువంటి అనేక అనుమానాల మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఫైనల్గా సిబిఐ విచారణకి గ్రూప్ 1 మీద, మా హయాంలో జరిగిన గ్రూప్ 1 మీద మేము సిబిఐకి రెడీ, మరి మీరు డిఎస్సి అవకతవకల మీద మీరు సిబిఐకి రెడీయా అని ఆయన పెట్టిన ప్రెస్ మీట్లోని ముఖ్యాంశాల మీద, అలాగే బీసీ రిజర్వేషన్ల మీద తాజాగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఇప్పుడు హైకోర్టు స్పందించడం జరిగింది. రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగానికి లోబడి ఉండాలి అని అక్కడ మన అడ్వకేట్ జనరల్కి కూడా స్పష్టం చేయడం జరిగింది హైకోర్టు. ఇక ఈ అంశాల మీద చర్చించడానికి మనతో ఉన్నారు విజయబాబు గారితో పాటు కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే అసెంబ్లీ అలాగే శాసనమండలి సమావేశాలు ఏపీలో హాట్గా సాగాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, అసెంబ్లీలో మాకు బలం లేదు కాబట్టి అసెంబ్లీకి ప్యారలల్గా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి అంశాన్ని గణాంకాలతో సహా, ఆధారాలతో సహా బయటపడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అన్నట్టుగానే తాజాగా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద మళ్ళీ సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యర్థి లేకుండా, బౌలింగ్ లేకుండా వాళ్ళిద్దరే ఆడుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బ్యాటింగ్ వాళ్లే చేసుకుంటున్నారు అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. ఇంకా సిబిఐ విచారణకి మేము సిద్ధం, గ్రూప్ 1 మీద మీరు రేస్ చేసిన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, అధికార పార్టీ రేస్ చేసిన క్వశ్చన్ల మీద సిబిఐకి మేము సిద్ధం, అలాగే డిఎస్సికి మీరు సిద్ధమా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వటానికి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఆయన మాట్లాడినవి ఆయన మాటల్లోనే ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రెజెంట్ బయట ఇప్పుడు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు నా డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. నేను తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను సార్. అది సో ఇక్కడ డిఎస్సి వ్యవహారం అనేటువంటిది చాలా రోజులుగా నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం చేశారు. పోలీసులతో అణిచివేత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే వైసీపీ ఏంటంటే ఢిల్లీలో ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగిన తర్వాత అక్కడ జరిగిన నీటి పరీక్షల ఉద్యమం వాళ్ళు అచీవ్ చేశారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచారు వాళ్ళు అక్కడ. అటువంటిది ఇక్కడ ఇంత బహిరంగంగా, నిజానికి ఆ నీటి పరీక్ష కంటే కూడా ముందు ఇక్కడే మొదలైంది ఆందోళన. అయినా కూడా అప్పటి నుంచి జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ వైఖరిలో అయితే కించిత్ మార్పు లేదు. అసలు డోంట్ కేర్ అన్నట్టుగానే ఇదనే కాదు కదా, అనేక అంశాల్లో కూడా వాళ్ళు ఏమాత్రం కూడా విపక్షాన్ని కేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. తర్వాత ఇంకా చాలదన్నట్టుగా ఏంటంటే డిఎస్సి టీచర్లందరినీ కూడా గత ఆదివారం రోజు ఒక 5,000 మందినో 7,000 మందినో విజయవాడలో కౌంటర్ అటాక్ చేయించి వాళ్ళతో కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇప్పించారు. ఇంతకాలం ఏంటంటే రాజకీయ పార్టీలు కొట్టుకోవడమే చూసాం మనం. అయితే అన్యాయం జరిగినట్టు బాధితులు ఎవరైనా రోడ్డు మీదకి వస్తారు. ఆ బాధితులను చూసి మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయం ఏంటంటే అటాక్, కౌంటర్ అటాక్ అన్నట్టుగా టీచర్స్ సైతం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు రాజకీయ నినాదాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి. ఆయన చెప్తుంది ఏంటంటే మొత్తం బౌలింగ్ లేని బ్యాటింగ్ మీరే ఆడుకుంటున్నారు అని చెప్పన్నారు. సో దానికి తగ్గట్టుగా అన్నట్టుగా ఇవాళ ఆయన ప్రెస్ మీట్ కూడా ఎట్లా సాగింది అన్నట్టయితే గూగులీలు, తర్వాత ఫుల్ టాస్లు, బౌన్సర్లు, యార్కర్లు ఇవన్నీ పడినట్టుగా ఆయన మాటల తోటాలు బాల్స్ వేసినట్టుగా సాగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏది ఏమైనా సరే ప్రభుత్వ వైఖరిలో అయితే కించిత్ మార్పు ఉండదు. తర్వాత ఏంటంటే ఆ బాధితులు కూడా చాలామంది ఇదారు. కోర్టుకి వెళ్ళినప్పుడు సరే కోర్టు కూడా మరి ఒక వేరే రకంగా వ్యాఖ్యానించడం, ఇవన్నీ అంటే పొలిటికల్ మోటివ్తో ఉన్నాయి కాబట్టి మేము ఎంటర్టైన్ అని చెప్పడం అనేది అదొక వ్యవహారంగా చూడాలి మరి. సో ఈ పరిస్థితుల్లో ఈ ఇష్యూని అయితే ఏంటంటే చూడబోతే వైసీపీ పూర్తిగా లైవ్లోనే ఉంచాలన్నట్టుగానే ఉంది. అంటే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు దొరికారు. కాకపోతే నా అప్పీల్ ఏంటంటే నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఇంతకంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నిన్న మనం డిస్కస్ చేసాం. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇవన్నీ కూడా
మరొక వైపు ఇది జరిగిపోతా ఉన్నాయి. వాటి మీద ఒక ఆడిట్ లేదు, దానికి ఒక క్యాలిక్యులేషన్ లేదు, దానికి ఒక ఇది లేదు. దాన్ని కూడా మరి టచ్ చేసే పరిస్థితి లేకుండా ఇది పూర్తిగా ఒక ఇష్యూ చుట్టూతోనే తిరుగుతూ ఉంది. తర్వాత ఏంటంటే ఇక కౌన్సిల్ అయితే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పాలిటిక్స్. సో మరి దీని మీద ఏకకాలంలో ఒకే ఇష్యూ అని కాకుండా ఒక అంటే అధికార పార్టీ ఇదేంటంటే ఒక ఇష్యూ జరిగిన వెంటనే దాన్ని డీవియేట్ చేసి మార్చడం ఉంటుంది. కౌన్సిల్ సమావేశాలు జరిగిన వెంటనే బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశపూర్వకంగానే ఒక మాట చాలా పెద్ద పదాన్ని వాడారు. దాని అర్థం ఏంటి? డెఫినెట్గా అక్కడ కమోషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం కూడా ఏంటంటే డిబేట్ అనేటువంటిది డిఎస్సి మీద కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు అనుకున్నట్టుగానే వాళ్ళు ఇదయ్యారు. చాలా అంశాల్లో వాళ్ళు ట్రాప్లోనే వైసీపీ కూడా పడుతుందనేది కూడా నాకున్నటువంటి పరిశీలన. సో దీన్ని మరి మన ఆ పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి రాజీవ్ గారు మాట్లాడే ముందు ఆ బౌలింగ్ బ్యాటింగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి సార్. నువ్వు ఆరో కోర్టులోనే వేసినామా, పిటిషన్ వేసినాం కోర్టులోనే. కోర్టులో పిటిషన్ ఉంది సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి. జరుగుతూ ఉంది ఒక పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను. రెడీనా, నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకునేది కదా, రెడీ తీసుకోమని చెప్పు. దట్ ఈస్ వాట్ వీ బీన్ కాలింగ్ ఫర్. మన తరపు నుంచి కూడా మన ఎంపీలతో రిప్రజెంటేషన్ ఆల్రెడీ పంపించినాం. సో మరి ఆ ఛాలెంజ్ని స్వీకరించే ఛాన్స్ ఉందా రూలింగ్ పార్టీ? సిబిఐ ఎంక్వైరీ. సార్ విజయబాబు గారు, మీకు 99 టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, తప్పు చేసేవాడు ఏ విధంగా భయపడతారు, ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తారన్న దానికి ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, తప్పు చేయని వాడు ఎంత ధైర్యంగా మాట్లాడతారు, ఎంత నిజాయితీగా ఉండగలుగుతారు అని చెప్పడానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మేము ఈ ప్రభుత్వ హయాంలో డిఎస్సి అనేటువంటిది ఒక కుంభకోణం జరిగింది. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి ఉద్యోగాలు అమ్ముకున్నారు. కొన్ని లక్షలాది మంది ఎవరైతే అభ్యర్థులు ఎలాగైనా రాత్రింపగలు కష్టపడి తల్లిదండ్రులు త్యాగాలు చేసి భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుని ఒక్క ఉద్యోగం వస్తే కుటుంబం జీవితం మొత్తం భవిష్యత్తు మారిపోద్దని ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారందరి జీవితాలు ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది అన్నటువంటి విషయం మేము ప్రతిపక్ష పార్టీగా వారి గళాన్ని బలంగా వినిపిస్తూ ఎన్నో ధర్నాలు చేస్తూ వచ్చాం. అయితే జూన్ 1వ తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కాయి. తర్వాత జంజీ ఉద్యమం ప్రభావం కూడా పడింది, స్ఫూర్తిదాయకంగా ఉంది. దాంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జంజీలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ మరింత ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఈ యొక్క నారా లోకేష్ని రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే, దీన్ని ఏదో రకంగా పొలిటికల్ డైవర్షన్ చేయాలి, ఎదురుదాడి చేయాలి, ఎందుకంటే దొరికిపోయిన దొంగల్లాగా ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ గ్రూప్ 1 అనేటువంటి ఒక కొత్త వాదనను తీసుకొచ్చి మా మీద ఎదురుదాడి చేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంషేర్గా ఒక మగాడిలా మొనగాడిలా ఒక నాయకుడిలా చెప్పాడు, నాకు నిజాయితీ ఉంది, నాకు దమ్ము ఉంది, నా హయాంలో ఏ రకమైనటువంటి తప్పు పొరపాటు జరగలేదు కాబట్టి కమాండ్ సిబిఐ ఎంక్వైరీ అయ్యి, అలాగే నీ హయాంలో జరిగినటువంటి డిఎస్సిలో ఏ తప్పు పొరపాటు జరగలేదని నీకు అనిపిస్తే, నీలో నిజాయితీ ఉంటే దాని మీద కూడా డిఎస్సి అయ్యి, రెండింటి మీద కూడా సిబిఐ ఇద్దాం, ఎవరేంటో తేల్చుదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ యొక్క సవాల్కి ప్రతిస్పందించే అంత ధైర్యం కానీ దమ్ము కానీ చేవ కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసెంబ్లీలో మాట్లాడి ఈరోజు చూసాం నారా లోకేష్ గారికి ఎంత వెక్కిలి తనం ఎక్కువైపోయిందంటే, బాధ్యత కలిగినటువంటి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఒక షాడో సీఎంగా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అధికారం అనే మదం తలకెక్కిందో ఏమో కానీ ఈరోజు ఆయన ట్విట్టర్ పోస్ట్లో డిఎస్సి మీద ఒక మీమ్ని పోస్ట్ చేశాడు ఆయన. అంటే డిఎస్సి అభ్యర్థుల జీవితాలంటే మీకు మీమ్లు అయిపోయినాయా? డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తు అంటే మీకు జోకా అయిపోయిందా? ఈరోజు డిఎస్సి అభ్యర్థుల జీవితాలను నాశనం చేసి వెక్కిలి నవ్వులు నవ్వడానికి ఎంత దారుణం నారా లోకేష్ గారి వ్యవహార శైలిని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సిని చూస్తే దగా డిఎస్సి మెగా ముసుగుతో వచ్చింది. ఇక్కడ మీరు రాత పరీక్షలు రాయక్కర్లేదు, గెలుపు లెక్కల్లోకి రాదు, పథకాలు తేవాల్సిన పని లేదు, సర్టిఫికెట్స్తో అవసరమే లేదు, కేవలం ఆటలాడండి ఉద్యోగాలు పొందండి, ఇది ఏపీలో నయా ట్రెండ్ కింద
వీళ్ళు మార్చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్పాం, రేపు చెప్తాం, డెఫినెట్గా డిఎస్సి అనే కుంభకోణాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డిఎస్సి కుంభకోణంలో ఎవరైతే పాత్ర పోషించారో వాళ్ళందరికీ చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి శిక్షలు పడాల్సిందే. అన్యాయమైనటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా న్యాయం జరగాల్సిందే. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎంత దారుణమైతే డిఎస్సి జరిగినటువంటి ప్రక్రియ భారతదేశంలో మొత్తం, అంటే ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ టు ద పీక్ లెవెల్, ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవరో ఎందుకు సార్, నేను చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటటువంటి సెమిస్టర్ పరీక్ష ప్రశ్న పత్రాలే 3-4 దగ్గర నుండి తెప్పించి ఒక సెట్ను అప్పటికప్పుడు తీసి వేరే వాళ్ళతో పరీక్ష నిర్వహణ అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా పరీక్షా పేపర్ తయారీ కానీ పరీక్ష నిర్వహణ కానీ రెండు ఒకే వ్యవస్థ పరిధిలో ఉండవు. రెండు రకాలైనటువంటి వ్యవస్థ పరిధిలో 2 వేరు అధికారుల పరిధిలో ఉంటుంది. కానీ రెండింటినీ కూడా ఒకే అధికార పరిధిలోకి తెచ్చారంటే సమ్ కాన్స్పిరసీ అనేటువంటిది వీళ్ళ ఆలోచనలో ఉంది అన్నటువంటిది వెరీ స్పష్టంగా కనబడుతుంది. రెండోది, ఈ యొక్క పరీక్ష ప్రశ్నాపత్రం తయారీ కానీ దాని అప్లోడింగ్ విధానంలో కానీ పరీక్ష నిర్వహణ ప్రక్రియలో కానీ ఎక్కడా కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు ఎప్పుడు ఉండరు సార్, ఎప్పుడు కూడా పర్మనెంట్ ఎంప్లాయీసే ఉంటారు. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడంటే అతన్ని అక్కడ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏం చేద్దామని పెట్టారు. తర్వాత చూస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నిజంగా నిజాయితీగా ప్రాసెస్ జరుగుతుంటే ఉంటే అతనికి మరి ఉద్యోగం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మళ్ళీ అక్కడ కూడా అడ్డంగా దొరికిపోయింది. ఏ కలెక్టరేట్లో కూడా మెరిట్ లిస్ట్ కానీ మెరిట్ కమ్ రాస్టర్ లిస్ట్ కానీ పెట్టినటువంటి పరిస్థితులు లేవు. ఇకపోతే కనీసం ఆన్లైన్లో పెట్టిన లిస్టుల్లో కూడా తర్వాత పేర్లు మాయమైపోయాయి. వాళ్ళు రిజెక్టర్ లిస్టులో లేరు, యాక్సెప్టెడ్ లిస్టులో కూడా లేరు. మరి ఏం జరిగింది? కనీసం డిజిటల్ ఫారెన్సిక్ ఆడిట్ అన్నా చేశారా? ఏమీ చేయలేదు. ఏ ఒక్క అధికారమైన చర్యలు తీసుకోలేదు. పైపెచ్చి అసెంబ్లీలో మంత్రులు మండలిలో ఏం చెప్పారు? ఈ చిన్న పొరపాటు జరిగింది. అంటే మీ దృష్టిలో చిన్న పొరపాటు అంటే ఏంటి? పిల్లల జీవితాలు, అభ్యర్థుల జీవితాలు నాశనం అయిపోతుంటే అంత చిన్న తప్పులా కనబడుతుందా? చిన్న తప్పు అని చెప్పి తప్పించుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరమైన మాటలని అనిపిస్తే చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే కమాన్, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ముందా అని అడుగుతున్నా. సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ముందా? నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నారా లోకేష్ మీద ఉంది. అంతవరకు ఈ యొక్క డిఎస్సి కుంభకోణానికి కర్త కర్మ క్రియ నారా లోకేష్ అన్నటువంటి ఆరోపణ డిఎస్సి అభ్యర్థుల నుండి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే వాళ్ళు గ్రూప్ 1లో వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే హాయ్లాండ్లో పేపర్లు దిద్దిచ్చారు, మీరు వాల్యుయేషన్ చేశారు, కారు డ్రైవర్లను కూడా వాల్యుయేషన్ పెట్టారు మీరు అనేటువంటిది అధికార పార్టీ ప్రధాన ఆరోపణ. సార్ మీకు చెప్తాను చూడండి సార్, గ్రూప్ 1కి సంబంధించి హాయ్లాండ్లో పేపర్లు దిద్దించారనేటువంటి మాట పూర్తి అవాస్తవం. అవి హైకోర్టు పరిధిలోనే ఉన్నాయి. 1. 2, నిజంగా ఈరోజు సుమారు నాకు తెలిసి 167 మంది ఎంతమందో గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి ఆఫీసర్స్. వీళ్ళందరూ నేను డిఎస్సి యొక్క ఆరోపణనో లేదా కుంభకోణాన్నో పక్కదో పట్టించడానికి ఈ 167 మంది జీవితాలతో ఆటలాడుకోవాలనేటువంటిది ఆలోచన చేస్తుంది. అసలు 167 మందిని ఎలా సెలెక్ట్ చేశారు? అసలు ఎంతమంది వచ్చారు అంటే 325 మంది వచ్చారు. ఆ 325 మంది ఎంత క్రీమీలు ఉన్నారు తెలుసండి. అందులో ఐఐటీలు ఉన్నారు, ఐఐఎంలు ఉన్నారు, బిఐటీలు ఉన్నారు. ఇంకా పోతే వాళ్ళలో సుమారు చాలా మంది సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. ఆ 325 మందిలో సుమారు 16 మంది సివిల్ సర్వెంట్స్ గా సెలెక్ట్ అయ్యారంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సర్వీసెస్ లోకి వెళ్ళారు. ఇంత క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అనేకమైనటువంటి టెస్టులు పెట్టారు సార్. జంబ్లింగ్ కానీ, ఫేస్ రికగ్నైజేషన్ కానీ, లేకపోతే పేపర్ సిస్టమ్ కానీ, ప్రతిదీ కూడా హైకోర్టు ఆదేశాలతో కూడా చాలా క్లియర్ గా జరిగింది. అంత ధైర్యంగా, అంత నిష్పక్షపాతంగా, అంత నిజాయితీగా ప్రక్రియ జరిగింది. కాబట్టి గ్రూప్ 1 ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి తప్పు దొరలేదు కాబట్టి, ఏ రకమైనటువంటి అక్రమాలు జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంది కాబట్టి, ఆయన నిజాయితీ ఉంది కాబట్టి ఆయన సవాల్ చేశాడు. మాట్లాడితే అంటారు కదా 11 సీట్లు 11 సీట్లని. 11 సీట్లే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దమ్ము 164 సీట్లు ఉన్న వీళ్ళ దగ్గర లేదు. అది సీట్లు ఎన్ని వచ్చాయని ముఖ్యం కాదు, దమ్ము ఎవరి దగ్గర ఉంది, నిజాయితీ ఎవరి దగ్గర ఉన్నదంటే రేపు భవిష్యత్ రాజకీయాలకు ముఖ్యం. సో కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఆ యొక్క కార్యక్రమం ప్రక్రియ గ్రూప్ 1 ప్రక్రియ పర్ఫెక్ట్ గా జరిగింది. ఏ అవకతవకలు జరగలేదు కాబట్టి ఆయన అంత ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు. దమ్ముంటే ఏమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ తీసుకోమని చెప్పి మేము మీ ద్వారానే ఆయన పెనవేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 99 టీవీ ఛానల్ డిబేట్ మీరు చూస్తూ ఉంటే, లోకేష్ గారు మీరు చూస్తూ ఉంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఛాలెంజ్ మేము చెప్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం సత్తా చావా ఉంటే డిఎస్సిని గ్రూప్ 1 రెండింటికి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, ఎవరేంటో తేల్చండి అని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం.
అయితే యాక్చువల్గా ఈ గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో అతన్నే ఆర్డీఓ కుప్పం ఆర్డీఓగా చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్నారు అనేటువంటిది కూడా నిన్న మనం డిస్కస్ చేసాం సార్. అయితే ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగిందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏంటంటే సరే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ అయిపోతే మీరు ఏమన్నా ఇనిషియేషన్ తీసుకుంటారంటే దానికి కూడా ఆన్సర్ చెప్పారు. కోర్టులకు వెళ్ళాం సార్, ప్రధానికి కూడా లేఖ రాసామని ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి కూడా మేము లేఖ రాసాము, అమిత్ షాకి అందరికీ కూడా లేఖ. లక్షల మంది లోనే చెప్పి ఏపీ డిఎస్సి మీద ఆ కాపీ కూడా మీకు పంపిస్తావు సార్, చూడండి ఒకసారి మీరు కూడా ఒకసారి కాపీ. అదే నిజమైతే నవీన్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అదే కోర్టులో పిటిషన్ వేసామన్నారు, ఆ బయటే ఫస్ట్ నుంచి ప్లే చేయండి. కూడా సార్ తీసుకోండి. ఇప్పుడు ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కోర్టులోనే వేసినామా, పిటిషన్ వేసినాం కోర్టులోనే. కోర్టులో పిటిషన్ ఉంది సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి, జరుగుతూ ఉంది పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను, రెడీనా, నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకున్నారు కదా, రెడీ తీసుకోమని చెప్పు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈయన అదే కరెక్ట్గా ఇదే అయినట్టయితే నవీన్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడని ఆయన ఎదురు ప్రశ్నించారు. డిఎస్సి లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖ మెయిల్ పెట్టాడు నవీన్. డిఎస్సి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నవీన్కి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? తొలి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, రెండో మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా చూసుకున్నారని కూడా ఆయన చెప్పాడు. తర్వాత స్పోర్ట్స్ కోటాలో కావాల్సిన వాళ్ళకి ఇచ్చేశారు. పివి సింధును సాకుగా చూపించి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 1 కాదు, 10 కాదు, 20 కాదు, 100 కాదు, 200 కాదు, 372 మందికి. సరే, అందులో ఈ వైసీపీ వాళ్ళు ఆరోజు ఏదో ప్యాకాట్ అదే, వాటి గురించి నాకైతే తెలియదు కానీ ఆట లేదు. అలాంటి ఆటల్లో బ్రిడ్జ్ గేమ్ అంటే వాళ్ళకి కూడా ఇచ్చారన్నారు. సో ఇక్కడ 372 మందిలో ఎవరెన్ని మెడల్స్ తీసుకొచ్చారు అని కూడా ఆయన ప్రశ్నించారు. సో ఇదంతా గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాల గురించి అవి కూడా మాట్లాడారు. సరే, ఇక్కడ ఒకటేంటంటే చాలా కేటగిరికల్గా ఆ బాధితులు కూడా అంతకుముందు మీడియా ముందుకు వచ్చారు, చూపించారు, మాకు ఇన్ని మెడల్స్ వచ్చినాయి, ఇలా వచ్చినాయి. ఇదంతా ఖచ్చితంగా ఒక మిస్అప్రాపరేషన్ అనేది అయితే జరిగింది. కానీ ఇన్ని రకాలుగా వీళ్ళు ఇంత ఆందోళన చేస్తున్నా కూడా ఎక్కడ ఒక్క 1% కూడా ప్రభుత్వంలో వాళ్ళలో దీని మీద ఒక ఏదో చేద్దాం, కనీసం ఒక ఎంక్వైరీ అన్న వేద్దాం అనేది కనిపించట్లా. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ది వైసీపీ? దీనికి వాళ్ళు ఎక్కడ ఇప్పుడు మీరు చేస్తున్నారు, కదలిక లేదు, చలనం లేదు. సరే, కోర్టుకి వెళ్తా ఉన్నారు, అదొక ఆప్షన్, ఒక వ్యవహారం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? సార్, ఒకటి ప్రభుత్వంలో చలనం లేకపోతే ప్రభుత్వాన్ని చలనం తెప్పించే విధంగా ప్రజల్లో చైతన్యం రగిల్చేటటువంటి ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు శ్రీకారం చుట్టారు. ప్రజల్లో చలనం అంటే వెరీ సారీ టు సే, నిన్న కూడా మేము డిస్కస్ చేసాం. చెప్పండి సార్. ఇప్పుడు జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో కూడా విద్యార్థులు అక్కడ చాలా పెద్ద స్థాయిలో ఆందోళన చేసి వాళ్ళు అనుకున్నది అచీవ్ చేస్తారు. సరే, ఢిల్లీ లాంటి ఒక మెచ్యూర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అక్కడ కూడా వాళ్ళు చేశారు. తెలంగాణలో అనేక ఉద్యమాలు, పోరాటాలు అవన్నీ కూడా చూసాం. బట్ వేరే ఆంధ్రప్రదేశ్లో విషయం ఏంటంటే, అదేదో సినిమా దీనికి రిలీజ్కి సంబంధించి స్టేడియంలో చాలామంది టికెట్లు ఎక్కువ ఇచ్చేశారు, మాకేమో ప్లేస్ ఇవ్వలేదని చెప్పని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆవేశపడి గొడవపడ్డారు. సో ఇలాంటి ఇష్యూస్ మీద అయితే ఖచ్చితంగా అక్కడ రియాక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతంలో ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ మీద ఎక్కడా కూడా మరి ఒక చైతన్యం అనేది కనిపిస్తుంది. ఎవరికాళ్ళు ఏంటంటే మనకెందుకులే అనుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందని ఒక అనుమానం. నేను చెప్తున్నాను సార్, అంటే ఉత్తరాంధ్ర జంజీగా చెప్తున్నాను. మా ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్, అవశేష ఆంధ్రప్రదేశ్లో కాస్త ఈ చైతన్యం ఈ తరం యువతలో తగ్గుతుందా ఏంటో, పక్క స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరుగుతుంటే ఉద్యమం రావట్లేదు ఏంటి, లేదా ఓ పక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని అర్ధాంతరంగా అక్కడ తరలించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ స్థానికులు ఉద్యోగాలు కోల్పోయారు, అయినా సరే ప్రతిస్పందన రావట్లేదు ఏమిటి, ఈ రకమైనటువంటి వాదనలు ఉన్నప్పుడు స్థానికుడిగా, స్థానిక పరిస్థితిని చూస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ప్రభుత్వం చేసిన ఆకృత్యాలు మీకు చెప్పాలి. ఇప్పుడు జోడాలు సమ్మె జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సార్, అది ప్రతి సంవత్సరం జరిగేది. నేను చెప్పేది ఏంటంటే సార్, అంటే ఇప్పుడు ఆ జోడాలు కూడా ఆ విశాఖపట్నంలో ఆ కేజీహెచ్ పరిధిలోనే కదా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు చెప్తున్నాను. మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చి చూస్తే ఆ యొక్క ఎంప్లాయీస్ ఎలా ఏడుస్తున్నారు, ఎలా బ్యానర్లు పట్టు తిరుగుతున్నారు కనిపిస్తుంది. లేదా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మిక సంఘాలు కానీ, అంటే ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టి అణచవేసే ప్రక్రియ చేస్తూ వచ్చేటటువంటి చైతన్యాన్ని ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒప్పుకుంటాం, మిగతా ప్రాంతాల కంటే మన ప్రాంతంలో ఇంకా
స్ఫూర్తి రగలాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరింత చైతన్యవంతులు కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ స్ఫూర్తి లేదని నేను Yes. అక్కడ ఎలా అంటే నిజానికి నా కన్సర్న్ ఏంటంటే అక్కడ మనతో పాటు అడ్వకేట్ సామాజికవేత్త అశోక్ అశోక్ కూడా జాయిన్ అయ్యారు. సార్ ఒకప్పుడు పెద్ద పెద్ద జాతీయ స్థాయి నాయకులకి కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, అటు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, విప్లవ భావాలు రేపినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు కావచ్చు, లేదు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, అటు రాయలసీమకి వెళ్ళినట్టయితే సరే ఆయన సుందరయ్య గారు ఇదే కానీ, తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే కాంగ్రెస్లో కాకాని వెంకటరత్నం గారు కావచ్చు, జయాంధ్ర ఉద్యమంలో, ఇట్లా వంగవీటి రంగా వరకు అనేక మంది సమాజం కోసం వాళ్ళు పోరాటాలు చేసినటువంటి. కానీ ఇవాళ అలాంటి చోట పరిస్థితి ఏంటంటే ఒకవైపు ఏమో ఈ చైనా విద్యా సంస్థలతోనేమో కెరీర్ ఓరియంటేషన్, 9th క్లాస్ నుంచే వాళ్ళకి కెరియర్, వెంటనే దీని తర్వాత ఇది ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఇదంతా ఒక వింగ్. అయితే ఇంకొక వింగ్ ఏంటంటే మాకు టిక్కెట్లు ఎక్కువ ఇచ్చారు, స్టేడియంలోకి మమ్మల్ని ఎందుకు అనుమతించరు, సినిమా అదేదో సినిమా రిలీజా ఏదో ఏమంటారు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చాలా ఆవేశంగా మైకుల ముందు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అనుకోకుండా చూశాను నేను కాకతాళీయంగా. చాలా ఆవేశం వచ్చింది, ఒక ఆవేశం కాదు. తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లో ఔచిత్యం ఉందా అనౌచిత్యం ఉందా అని కూడా అక్కర్లా, వెంటనే చప్పట్లు కొట్టేయటం, చప్పట్లు అని చెప్పని ఏదో దీంట్లో అన్నట్టుగా. అంటే అసలు ఆలోచన పరిజ్ఞానం అనేటువంటిది మనకి సంబంధం లేదు, సామాజిక స్పృహ అసలే అక్కర్లేదు. కేవలం ఏంటంటే ఒక వ్యక్తి వీరారాధన లేదు అని అంటే ఒక సెల్ఫిష్ నేచర్. ఎందుకు ఇంతగా అయిపోయింది ఈ రాష్ట్రం అనేటువంటిది అయితే అప్పుడప్పుడు చాలా తీవ్రమైనటువంటి మనస్తాపం కలుగుతూ ఉంటుంది. సో దాని మీద మరి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు సామాజికవేత్త అలాగే హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ డిఎస్సి ఇష్యూ మీద మేము కోర్టులో ఆల్రెడీ పిటిషన్ కూడా వేసామని. ఈ అంశాలు మీరు ఎలా చూస్తారు? తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలను. ఆయన చాలా ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదండి. మేము ఇచ్చిన డిఎస్సిలోను మీరు ఇచ్చిన డిఎస్సిలోనూ అవగాహన ఉన్నాయో లేదో సిబిఐ రిఫర్ చేద్దాం. అది ఏంటంటే నిజాయితీగా అలా వ్యక్తి మాట్లాడే మాట. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈయన మీద ఏదో ఎలిగేషన్ వచ్చిందని చెప్పేసి పరిటాల రవి గారి మర్డర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ అడిగిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఛాలెంజ్ చేసి ఓపెన్ గా అసెంబ్లీలో సాక్షిగా. సో మరి అలాంటిది వీళ్ళు ఎందుకు ఇలాగా దాన్ని ఛాలెంజ్ చేయలేకపోతున్నారు అన్నది ప్రజలందరూ చూస్తున్నారు. ఈయన ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నారు రీసెంట్ గా, మేమిచ్చిన గ్రూప్ 1 మీద కానీ మేమిచ్చిన డిఎస్సి మీద కానీ ఎలిగేషన్స్ ఉన్నాయని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఓపెన్ గా డిబేట్లోనో పత్రికాముఖంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఎందుకు మాట్లాడుకోవటం, సిబిఐకి పోదాం అంటున్నారు ఆయన. అది మగోడి యొక్క మాట, దాన్ని మనం స్వీకరించాలి కదా. అది స్వీకరించేసి ప్రజలందరికీ తెలిసేటట్టుగా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేది బయటకు వస్తుంది, ప్రజలందరూ కూడా చూస్తారు. ఇది అప్పుడు ఇది ఓపెన్ సీక్రెట్ అవుద్ది. అంతేగాని అసెంబ్లీలో ప్రతిపక్షం లేకోకుండా ఏదో మాట్లాడేసి మీ తోట మీరే కొట్టుకొని మీ ఛాలెంజ్లు మీరే చేసుకుంటే అది ఎలా సార్? అది ఎలా కుదురుద్ది ప్రజాస్వామ్యంలో? ఒక ఎలిగేషన్ మనం వేసినప్పుడు దాన్ని స్వీకరించే కెపాసిటీ కూడా ఉండాలి, ఆ దమ్ము కూడా ఉండాలి మనకి. అంతేగాని ఊరినే వేగ్గా మనం ఏదో మొహం మీద పేడనాలు చల్లేసి మీరు కడుక్కోండి మీరు దూసుకోండి అంటే ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఇక్కడ చిన్న సందర్భం ఏంటంటే లోకేష్ గారు అసెంబ్లీలో చూస్తున్నారు, రండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను డిబేట్కి రండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు కాదు పంచాయతీ, ఇక్కడ డిఎస్సిలో ఉన్న బాధితులకి మీకు పంచాయతీ. మీరు ఆ బాధితులతో డిబేట్ కూర్చోండి. ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో మేము సఫర్ అయ్యాము, మాకు అన్యాయం జరిగింది, మేము చాలా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వస్తే 1:1 పిలిచినా కానీ మాకు ఉద్యోగం రాలేదు, ఇంకెవరికో లేని వాళ్ళకి వచ్చింది. అది కూడా చూడండి కంపారిజన్ ఏంటండి, సింధు గారి కను ఈ స్పోర్ట్స్ మ్యాన్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ కంపేర్ చేస్తున్నారు అన్నమాట ఆ మంత్రి గారు. అంటే సింధు గారికి ఎలాగో మేము ప్రమోట్ చేసామో, కలెక్టర్ పోస్టులు ఇచ్చామో, ఉద్యోగాలు ఇచ్చామో అలాగే వీళ్ళకి కూడా ఇస్తున్నాము అని చెప్తున్నారు. అసలు వీళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లు ఏంటండి? రికగ్నైజ్ సర్టిఫికెట్లు అవి ఫేక్ సర్టిఫికెట్లు వస్తున్నాయి. అందుకే ఇవన్నీ తేలాలి అంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు, రండి సిబిఐకి పోదామని. దాన్ని ఎందుకు స్వీకరించట్లేదు? అది కదా చెప్పాల్సింది.
ఆ విషయం వదిలిపెట్టేసి ఏదేదో మాట్లాడి ఒకరి తంపుడు ఉపన్యాసాలు జనాలు ఏదో మాయపుట్టి మంత్రం చేసేసి టైం పాస్ చేసుకుంటూ అసెంబ్లీలో ఏమంటే అసెంబ్లీ చర్చలేనయ్యి సప్పగా మిమ్మల్ని మీరే పొగుడుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని ఈ ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకోవటం, ఇది ఎక్కడికి పోతుంది వ్యవస్థ నాకేం అర్థం కావట్లేదు. అసెంబ్లీకి రాలేదు. అశోక్కి ఒక విషయం గుర్తు చేస్తున్నా. తమిళనాడులో అంటే అధికారంలో రావడానికి ముందు విజయ్ చేసినప్పుడు తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయారు. కరూర్ తొక్కిసలాట్లో ఆయన మానవతా దృష్ట్యా అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి కాంపన్సేషన్గా కంపాషనేట్ గ్రౌండ్లో అనుకోవచ్చు, అంటే లీగల్ టెర్మినాలజీ అది అప్లికబుల్ కాకపోయినా కూడా ఆయనకు ఉద్యోగాలు ఇస్తే వెంటనే తమిళనాడు కోర్టు చీవాట్లు పెట్టి ఉద్యోగాలు అనేటువంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అధికారంలో ఉంటే మాత్రం అది పంచుకోవడానికి సాధ్యం కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది ఎంతోమంది కష్టపడి చదివి వాటి కోసం అర్హతల కోసం ఇదవుతారు, వాళ్ళకి ఇవ్వాల్సింది కాదు తప్ప ఇది పంచడానికి కాదన్నారు. అంటే అక్కడ కోర్టు అంత చాలా చక్కగా నిక్కచ్చిగా నిజానికి అదొక రీజనబుల్ గ్రౌండ్ అయినా కూడా. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళేదో యువకాలంలో ఏదో పార్టిసిపేట్ చేశారని, ఇంకోటి ఏదో లాయల్గా ఉన్నారని, పార్టీ గారు కానీ పప్పు బెల్లాల ప్రభుత్వం మంది మేము ఇస్తాం, భూములు అయితే మేము ఇచ్చుకుంటాం, మా ఇష్టం, ఉద్యోగాలు మేము ఇచ్చుకుంటాం అన్న టైపులో సాగిందన్నట్టుగానే చూడాలి. మరి కనీసం అటువంటి కోర్టు సంప్రదాయాలనైనా తీర్పులు వచ్చిన తర్వాత మిగతా ప్రభుత్వాలైనా సరే ఆ కోర్టు తీర్పు మనకు అప్లికబుల్ కాదనుకోవడానికి వీల్లేదు కదా. ఇట్ ఈస్ మోడల్ కేసు, రెఫరెన్స్ కేసు. కాబట్టి దాన్ని కనీసం చూస్తున్నప్పుడు డెఫినెట్గా రేపు పొద్దున వీళ్ళకి కూడా అదే రకమైన రిజల్ట్ వస్తుందేమో లీగల్గా అని నేను అనుకుంటున్నాను. వాట్ డు యు సే అశోక్ గారు? 100% తప్పకుండా అదే జరుగుద్దండి. రేపు పొద్దున ఇది గనక ఇప్పుడు ఎలాగో ఇప్పుడు లీగల్ పోరాటం జరుగుతుంది. ఆల్రెడీ హైకోర్టులో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో డిఎస్సికి సంబంధించి వాళ్ళు కాల్ లెటర్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఉద్యోగాలు రాని వారు ఎవరైతే ఉన్నారో, అసలు బాగా ప్రథమ స్థానంలో ఉండి కూడా కాల్ లెటర్స్ రాని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు, అలాగే స్పోర్ట్స్ కోటాలో మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకోకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇచ్చి, ఇవన్నీ కూడా అసలు ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి లేదు, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకి లేదు, అవన్నీ వచ్చిన వాళ్ళకి లేదండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేది అసలు ఈ సిస్టమ్ ఏంటి, ఈ కాన్స్టిట్యూషన్ ఏంటో, ఈ ప్రొసీజర్ ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, ఇండియాలో ఎక్కడ జరగట్లేదు సార్ ఇది. అక్కడ కాన్సీ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, సిల్వర్ మెడల్ వచ్చింది, వాళ్ళకి లేవంటే ఉద్యోగాలు. స్టేట్ లెవెల్లో వచ్చిన వాళ్ళకి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వచ్చింది అంట. పార్టిసిపేషన్ కూడా ఏదో రికగ్నైజ్డ్ ఇచ్చిన సర్టిఫికెట్స్ ఏం కాదండి, అవి కూడా అన్ని ఫేకే. ఈ ఫేక్లన్నీ బయటికి రావాలి అంటేనే సిబిఐ ఎంక్వైరీ కావాలనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి అనేది ఈ లోతుగా పోవాలి. ఇది లోతుగా పోతేనే వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేగాని ఊరికినే ఈ విధంగా అసెంబ్లీలో ఛాలెంజ్లు చేసుకోవటం, లేకపోతే వాళ్ళు మీడియా ముందు డిబేట్కి రండి అంటాం. డిబేట్కి రావడానికి ఇది మీకు జగన్మోహన్ రెడ్డి గారికి పంచాయతీ కాదండి లోకేష్ గారు, ఇది మీకు డిఎస్సి రాసిన బాధితులు ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్, ఆ ఉద్యోగం రాని వాళ్ళు, వాళ్ళకి మీకు మధ్య చర్చ. వాళ్ళతో కూర్చోండి, వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు పిలుస్తున్నారు, మాతో రండి కూర్చోండి అన్నారు. వాళ్ళకి మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఎవరో, వాళ్ళు మీరు ఎందుకు అప్రోచ్ ఎవరో, వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకోరు, అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ సెక్రటరీ గేట్ కూడా దాన్ని ఇవ్వట్లేదు వాళ్ళని. ఆయన హైకోర్టు అడ్వకేట్ గా ఏదో లాజికల్ గా కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడ చెప్తుంది ఏంటంటే మా ఇష్టం, మేము ఇస్తాం, మా ఎకరం 99 పైసలకి ఇస్తాం. ఎకరం కాదు సార్, మొత్తం 99 పైసలకి ఇస్తాం, మా ఇష్టం. తర్వాత మా ఇష్టం, ఉద్యోగాలు మేము బ్రిడ్జ్ ఆట వచ్చినా ఏదో మెడల్స్ అది అంటున్నారు, మెడల్స్ గిడల్స్ సంబంధం లేదు, మేము ఇస్తాం. తర్వాత ఎస్ మేము ఇస్తాం, కాన్స్టిట్యూషనల్ బాడీలో కాన్స్టిట్యూషన్లో లేకపోయినా కూడా, ప్రొవిజన్ లేకపోయినా కూడా ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తాం, చేసి ఇదేది వాళ్ళకి ఇది ఇస్తాం, ఏంటి మినిస్టర్ హోదా లాంటిది, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాం, మా ఇష్టం, మేం చేస్తాం అన్నట్టుగానే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే దిస్ ఈస్ కాల్డ్ లీగల్గా చెప్పాలంటే అబ్యూజ్ ఆఫ్ పవర్. ఈ అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేటువంటి దానికి ఇంతకుముందు ప్రభుత్వాలకు ఒక వెరపు ఉండేది. అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారా అని అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇలాంటివి ఏమి లేకుండానే, కానీ చాలా పుష్కలంగా వీటన్నిటినీ కూడా వివిధ కోణాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి
దీన్ని మీరు ఎంత ఇది చేసినా కూడా రోడ్ల మీదకి వచ్చి నినదించినా ఉద్యమాలు చేసినా కూడా చేయడం లేదు. సో ఈ అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేది ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా స్పష్టంగా రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఈ ప్రెస్ మీట్ అంశాన్ని క్లోజ్ చేసాం సార్. ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి రిపోర్టర్ అడిగారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఐక్యూ మీద మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కామెంట్ చేశారు. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. లేకుండానే 372 ఉద్యోగాలు. నేను అడుగుతా ఉన్నా అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారు? ఐక్యూ మీద పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. సరే మనం ఇంకో టాపిక్ వెళ్దాం సార్. మరొక అంశం దీన్ని కంక్లూడ్ చేస్తాం. కంక్లూడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అంతా నా ఇష్టం, అడిగేది ఎవడరా అంతా నా ఇష్టం, ఇదే వాళ్ళ పరిపాలన తీరు. ఇది వినాశకాలే విపరీత బుద్ధి కింద తయారైంది. వాళ్ళు మీరు అడిగారు ఇందాక ఏ రకంగా ఏది కావాలంటే అలాగా మీరు విశాఖపట్నంలో ఇంత ఖరీదైన భూములు ఎందుకు ఇస్తున్నారని చెప్పి లోకేష్ గారిని అడిగితే అధికారం అనేటువంటి అహంకారం తలకెక్కినటువంటి లోకేష్ గారు ఏం చెప్పారు? అంతా ఇచ్చేస్తాను 99 పైసలు, 1 ఎకరం కాదన్నారు. ఈయన సొత్తా, వీళ్ళ బాబు గారి సొత్తా, వీళ్ళ తాతగారి సొత్తా విశాఖపట్నం భూములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు? అది ఒకటి. రెండోది, ఈ డిఎస్సి ప్రక్రియలో కూడా అసలు డిఎస్సి ప్రక్రియ మొదలైన తర్వాత జీవో నెంబర్ 4 ఎందుకు వచ్చింది, జీవో నెంబర్ 47 ఎందుకు వచ్చింది, జీవో నెంబర్ 56 ఎందుకు వచ్చింది? ఈ మూడింటికి సమాధానం చెప్పండి. వీళ్ళు ఎలా తయారయ్యారంటే అసెంబ్లీలోనేమో పెద్ద పుల్లని డైలాగులు కొడతారు, శాసన మండలికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లులు అయిపోతారు. ఏ శాసన మండలిలో నిలబడి సమాధానం చెప్పే అంత ధైర్యం ఎందుకు చేయట్లేదు నారా లోకేష్ గారు? పైపెచ్చి ఒక ఎల్ఓపిగా బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో ఉంటే అంత స్థాయి నాయకుడిని పట్టుకుని అనరానటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలి అచ్చెన్నాయుడు గారు? అంటే ఆయన మాట్లాడితే అందరూ రియాక్ట్ అవుతారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఎంతసేపు టాపిక్ డైవర్షనే లక్ష్యం కానీ అడిగినటువంటి ఒక్క ప్రశ్న సరైన సమాధానం లేదు. మాట్లాడితే చర్చకు రమ్మని చెప్తున్నారు. చర్చ మేము రెడీగా ఉన్నాం, చర్చిస్తామని చెప్పి అభ్యర్థులు అడుగుతున్నా, ఎక్కడ మాట్లాడటం తీరలేదు. సరే దీని అన్నిటికీ సమాధానం ఏంటి అని మీరు ఇందాక నన్ను అడిగారు. మాకు తెలిసిన సమాధానం వల్ల ప్రజా పోరాటాలు 2 న్యాయస్థానాలకు వెళ్ళటం, 3 పార్లమెంట్కి సంబంధించి ఈవెన్ ప్రధానమంత్రి గారి వరకు కూడా ఈ ఇష్యూని తీసుకెళ్తాం. ఎలాగైతే ఇప్పుడు జోడాలు నిన్న విశాఖపట్నంలో కూర్చుని మంత్రులకి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి లేఖలు రాశారో అవసరమైతే డిఎస్సి మీద పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా చేస్తాం. కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి కుంభకోణం గురించి యావత్ దేశం చర్చించుకునే విధంగా దీన్ని మాత్రం మేము ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి కుంభకోణాన్ని వదిలే ప్రసక్తి లేదు. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. సార్ ఇంకా మరో అంశం, బీసీ రిజర్వేషన్లు తాజాగా చాలా ఘనంగా ప్రకటించారండి. దాని మీద అసెంబ్లీలో మంత్రులు ఆవిడ సవిత కూడా చాలా ఘనంగా, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, 34% రిజర్వేషన్ అని. అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే అన్నారు, వైసీపీ కనుక దీని మీద కోర్టుకు వెళ్ళాలని చూస్తే అబాస్ పాలవుతారు మీరు అని చెప్పి. ఆ బయట ఒకసారి ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు అన్న బయట. సో ఆయన అన్నారండి, అసెంబ్లీలోనే అన్నారు, మీరు కనుక వెళ్తే అబాస్ పాలవుతారని. అయితే తాజాగా హైకోర్టు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘ పాలనా అనుభవంలో ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఇవి ఎంతవరకు నిలబడతాయి, వీటికి శాంక్టిటీ, లీగల్ శాంక్టిటీ ఉంటుందా లేదా అనేది ఆయనకి పూర్తిగా తెలుసు. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆయన దగ్గర ఉండేటువంటి కార్డ్స్లో ఇది ఒక రిజర్వేషన్ల కార్డు అనేది రెడీగా ఆయన జేబులో ఉంటుంది. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వదులుతారు. గతంలో కూడా చూసాం మనం, ఇది ఎస్సీ ఎస్టీ వీటికి సంబంధించినటువంటి ఇది ఆయన ఏ రకంగా పెట్టారో, తర్వాత అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి మాలమాదిగా సోదరుల మధ్య అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి కార్డు ప్లే చేస్తే అది ఏదే రకమైన పరిణామాలకు దారితీసిందో కూడా చూసాం. కాపులకి రిజర్వేషన్ అనేటువంటిది ఆయన ఆ ఎలక్షన్ టైంలో అదొక కార్డు అప్పుడు వదిలేరు. అది అసాధ్యం అనేటువంటిది ఆయనకి తెలిసి కూడా ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేస్తే మరి మీ ప్రామిస్ నిలబెట్టుకోండి అని చెప్పనే కదా ఆ రోజున ఈయన ముద్రగడ పద్మనాభం గారు అడిగింది అదే కదా, మీరే కదా అన్నారు, మీరు అన్నమాటను మీరు నిలబెట్టుకోండి అని అంటే అక్కడ ఆన్సర్ లేదు. సో ఆ పరంపరలోనే ఇప్పుడు తాజాగా ఈయన ఈ కార్డు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, అందుకోసం అని చెప్పని ఏంటంటే చాలా టైమ్లీగా ఆయన ఈ కార్డుని తీయటం అనేది ఆయనకు అలవాటైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలోనే ఆయన ఇవాళ చేశారు. చేసి
అదేదో మళ్ళీ ఆయనకి తెలియనట్టుగా ఇదేదో కోర్టు అది ఇది అన్నట్టు ఇదంతా కంప్లీట్ ఆయనకి ఇది బాగా తెలిసినటువంటి ఇదే. ఎందుకంటే సుప్రీంకోర్టు బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ రాజకీయ రిజర్వేషన్లు కలిపి 50% దాటకూడదు అని, బీసీ కోటా మాత్రం ట్రిపుల్ టెస్ట్ అంటే లోకల్ బాడీ వైజ్ ఎంపిరికల్ డేటా ఆధారంగానే ఉండాలనేటువంటిది చాలా కేటగారికల్గా చెప్పింది. కాబట్టి దీన్ని ఆయనకు తెలుసు, ఆయనకి తెలియకేం కాదు, తెలిసి ఆయన ఈ రకంగా ప్రకటించారు. దీనికి కేసు రెఫరెన్సెస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇది 50% పరిమితికి సంబంధించి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకుంటే ఈ రెఫరెన్స్ కేసులు చాలా ఉన్నాయి. అవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ముందు దీని మీద మన హైకోర్టు అడ్వకేట్ మిత్రుడు అశోక్ తన స్పందన తీసుకుంటే, నేను ఆ తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ బిర్రు ప్రతాప్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో కూడా 50% పరిమితి దాటుతుంది. కాబట్టి బీసీలకి నాట్ లెస్ దాన్ 30% అనే స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ రూపంలో చల్లదని చెప్పని జీవో నంబర్ 176ని కూడా కొట్టేసింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర డేటా లేక కాదు, దిస్ ఈస్ ఎ పొలిటికల్ ప్లే అనమాట. అశోక్ గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. అభ్యున్నతి కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ చర్చ చేస్తున్నాం. ఈరోజు మనం చర్చిస్తున్నది ఒక సాధారణ రిజర్వేషన్ అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈరోజు తిరిగి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టుకొని కొన్ని నిర్ణయాలు చేశాం. ఈ సందర్భంగా ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు, కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం, కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల అశోక్ గారు చెప్పండి. సార్, మనకి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో జ్యుడిషియరీ మీద పట్టున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత పట్టు మరి ఇంకెవరికి ఉండదండి. ఇది దేశంలో అందరికీ తెలిసిన విషయం. కోర్టుల గురించి అసలు ఆయనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఏ జడ్జిమెంట్లు ఎలా వస్తాయి అనేది కూడా ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉంది. 40 years ఎనర్జీ ఆయన. మరి ఈ రోజు అసెంబ్లీలో ఈ విధంగా మరి ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో, ప్రజలకి ఇంకా అంత అవేర్నెస్ రాదనుకుంటున్నారో, మరి అసలు ఏమనుకుంటారో ప్రజలను కూడా కనీసం ఇది లేకోకుండా ఆయన చాలా గంభీరంగా ఇప్పుడే కొత్తగా చెప్తున్నట్టు, ఏంటి బీసీల మీద ఇప్పుడే ప్రేమ పొంగినట్టు, ఏది మన మామూలుగా లోకల్ ఎలక్షన్ బాడీ వస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్స్ రాబోయే 1 or 2 months లో పెడదామని టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బీసీలు సడన్ గా గుర్తుకొచ్చేసారు. ఈ బీసీల మీద ఎన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయండి మనకి. మన విజయబాబు గారు ఇప్పుడే చెప్పారు. ఒకటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పాలి ఇక్కడ. 1992లోనే ఇందిరా సాహ్ని అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. 50% దాటకూడదు, ఏది ఎస్సీకి బీసీకి ఎస్టీకి అందరికి కలుపుకొని నాట్ ఎక్సీడింగ్ ది 50% రిజర్వేషన్. దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ఇండియా. 1992లోనే వచ్చింది ఇది. అది 1992లో వచ్చిన జడ్జిమెంట్ ఈ రోజుకి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎవరు దాన్ని చేయలేకపోతున్నారు. మీకు నిజంగా బీసీల మీద అంత ప్రేమలే ఉంటే పార్లమెంట్ లో అమెండ్ చేయండి. కోర్టు వారు అదే చెప్తున్నారు. సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా ఏం చెప్తున్నాయి అంటే 50% దాటడానికి లేదు. మీరు కావాలి అనుకుంటే పార్లమెంట్ పోండి. ఇప్పుడు కింద మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు, స్టేట్ లో మీరే ఉన్నారు, సెంటర్ లో మీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కలిపి గవర్నమెంట్ ఒకటే ఉంది కదా, బీజేపీ టీడీపీ జనసేన ఎలియన్స్ లో ఉన్నాయి కదండి. బీసీల మీద ప్రేమ ఉంది కదండి. మీ పార్లమెంట్ అమెండ్ చేయండి. అది అమెండ్ అవ్వకుండా ఇక్కడున్న
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం ఇది ఇవ్వడం కుదరదని చంద్రబాబు నాయుడికి తెలుసు, 100కి 100% తెలుసు. ప్రజల్ని మబ్బు పెడతారు తప్ప మరొకటి ఇంకేమీ కాదు. ఇంకొకటి 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చింది. ఇప్పుడు మన బాబు గారు చెప్పినట్టు ఈ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లోనే ఇచ్చిందండి. వాళ్ళు ఏమంటారు త్రిబుల్ టెస్ట్ అంటే దాని గురించి 2 మాటలు చెప్తాను, ఆ టైం ఏముందండి. దీని మీద ఏంటి ఫస్ట్ అసలు దీన్ని ఇప్పుడు ఒకవేళ రిజర్వేషన్లు కనుక మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకుంటే లోకల్ బాడీస్ లో చేయాలనుకుంటే దానికి ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే కమిషన్ ఒకటి, డెడికేటెడ్ కమిషన్ ఒకటి అపాయింట్ చేయాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల వారీగా బీసీలు రాజకీయం మీద ఎంత వెనకబడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మున్సిపాలిటీ తీసుకుందాం. మేజర్ పంచాయతీలు ఉంటే మైనర్ పంచాయతీలు ఉంటాయి, మేజర్ మున్సిపాలిటీలు ఉంటాయి, మైనర్ మున్సిపాలిటీలు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని చోట్ల ఈక్వల్ రిజర్వేషన్ అన్నాం అనుకోండి బీసీకి, అది మనం ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక మండలంలో ఎక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక మండలంలో తక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక గ్రామంలో ఎక్కువ మంది బీసీలు ఉంటారు, ఒక గ్రామంలో తక్కువ మంది బీసీలు ఉంటారు. అక్కడ సేమ్ రిజర్వేషన్ ఇస్తాను, ఇక్కడ సేమ్ రిజర్వేషన్ ఇస్తాను అంటే ఈక్వాలిటీ సెట్ అవ్వదండి, కనెక్ట్ అవ్వదు. అందుకే ఏం చేయాలి, మనం ఆ గ్రౌండ్ లెవెల్లో బీసీలు ఎంతవరకే వెనకబడి ఉన్నారు, రాజకీయ పనికి ఎంత వెనకబడతానో అక్కడ ఉంది. దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న రేషియోని బట్టి మైనర్ పంచాయతీలో ఉన్నప్పుడు బీసీలు తక్కువగా ఉంటే అక్కడ తక్కువ పర్సెంటేజీ, మేజర్ పంచాయతీలో ఉంటే అక్కడ ఎక్కువ పర్సెంటేజీ, అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో, మండల స్థాయిలో ఈ విధంగా మీరు ఆ ఈక్వాలిటీని మేనేజ్ చేసుకోవాలి. అలా చేసుకొని ఇంత చేసినా కానీ మీకు సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి, 50% దాటకూడదు. మీరు ఒక మండలంలో బీసీలో ఎక్కువ మంది ఉంటారు, ఒక మండలంలో అసలు ఉండరు, చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. అక్కడ ఇదే రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ ఇదే రిజర్వేషన్ ఇస్తే ఈక్వాలిటీ ఎలా అవుద్ది? ఎక్కడ జస్టిస్ జరుగుద్ది ప్రజలకి, ఎక్కడ జస్టిస్ జరుగుద్ది బీసీలకి? అది కాదు కదా చెప్పేది. అలాగని మనం టెక్నికల్ గా 50% దాటలేక కుదరదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, మీరు ఏం చేస్తారంటే దాన్ని అడ్జస్ట్మెంట్, ఎక్కువ మంది బీసీలు ఉన్న చోట రాజకీయంగా వెనకబడ్డారా, ఆర్థికంగా వెనకబడ్డారా, ఇంకో రంగంగా వెనకబడ్డారా చూసుకోవాలి. అంతేగాని బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఆ కమ్యూనిటీని బట్టి మీరు ఇలాగ ఈక్వల్ గా పక్కేసారి తక్కువ చోట ఉన్నా కానీ ఎక్కువ చోట ఉన్నా కానీ ఈక్వల్ రిజర్వేషన్ అమలు చేస్తామంటే ఎలా ఈక్వాలిటీ వస్తుందండి? తక్కువ ఉన్న చోట తక్కువ సీట్లు ఇచ్చుకోవాలి, ఎక్కువ ఉన్న చోట ఎక్కువ సీట్లు ఇచ్చుకోవాలి. అశోక్ చెప్పింది 100% ఏంటంటే రాజు ఇక్కడ చెప్పాల్సింది, రాష్ట్ర వ్యాప్తంగా 34% రిజర్వేషన్ బీసీలకి అంటే బ్లాంకెట్గా 34% ఇచ్చేస్తాననేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా కుదరదు. వర్టికల్ రిజర్వేషన్ 50 దాటినట్లయితే ఇందా నేను చెప్పినట్టుగా కె కృష్ణమూర్తి కేసు ప్లస్ వికాస్ గవాలి ఈ 2 కేసుల జడ్జిమెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కానీ ఏంటంటే ఆయనకి బీసీల మీద ఉంది, నేను చేద్దాం అనుకున్నాను, వీళ్ళు ఇలా కోర్టులకు వెళ్ళారు, అడ్డుకొట్టారు అనేటువంటిది ఒక ఎలక్షన్ స్ట్రాటజీగానే, ఇది వైసీపీని దెబ్బ కొట్టేటువంటి ఒక రాజకీయ వ్యూహంగానే ఆయన ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు అనేది. సో దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? సార్ నేను వీళ్ళ హయాంలో అన్యాయం జరిగిందని కూడా అన్నారు, ప్రచారం చేస్తారు సార్. ఇప్పుడు ఒకటి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగానే కాకుండా ఒక బీసీ బిడ్డగా కూడా ఈ అంశం మీద నేను స్పందిస్తాను. కేటగారికల్గా రాజకీయ విమర్శలు కాదు, వాస్తవాలు. అసలు ఇంత సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి 2019 నుంచి 24 మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి అదే 2019 నుంచి 24 మధ్యలో బీరు ప్రతాప్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఆయన చదవలేదా, లేదా తెలీదా, లేదా పట్టించుకోలేదా? అప్పుడు అసలు ఆ కేసు ఎందుకు వేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ ఎంతండి బీసీలకి? 34%. అదే 34% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఓ జీవో ద్వారా తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చి దానిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిపి 59.85% ఉన్నాయని చెప్పి ఇదే బీరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు బీరు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసులు వేయించి ఆ జీవోను అడ్డగించి బీసీలకి లోకల్ బాడీస్లో అన్యాయం చేసినటువంటి చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయి ఈ రోజు వచ్చి అంటే ఎవరైతే దెబ్బ కొడతారో, ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో, ఎవరైతే కత్తితో పొడుస్తారో తిరిగి ఆళ్ళే వచ్చి ఆ చనిపోయిన మనిషి దగ్గర కూర్చుని లబో దిబోమని ఏడిసి నాటకాలు ఆడితే అది ఎంత విడ్డూరంగా, అది ఎంత హాస్యాస్పదంగా, ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో ఈ రోజు బీసీ జాతికి వెన్నుపోటు పొడిచి
బీసీ బిడ్డలకి రాజకీయంగా అన్యాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజు బీసీ జనోద్ధారకుల్లా మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా. మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తున్నారే, గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో బీసీలకు ఏ అన్యాయం జరిగిందని మాట్లాడారు. మరి బీరు ప్రతాప్ రెడ్డి ఎవరండి? ఎందుకు కేసు వేయించారండి? ఈ రోజు గొప్పగా మీరే ఏదో 34% బీసీలకు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇచ్చినట్టు మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేశారు కదండి. చేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది కదండి. బీసీలకు అన్యాయం చేసింది మీరే కదండి. బీసీలు జడ్జిలుగా పనికిరారని చెప్పి కొలిజన్కి లెటర్లు రాసిన చంద్రబాబు నాయుడు గారే కదండి. బీసీల మీద అనగదొక్కి బీసీలను చిన్నచూపు చూసి కనీసం మీరు దాదాపు ఇది 3వ టర్మ్ 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీసీలు మీరు చేసింది ఒక్కటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యలో బీసీలకు వెన్నుముక్కగా నిలబడ్డాడు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్యాక్ బోన్ క్లాసులుగా తీర్చిదిద్దాడు. ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకి రాజకీయంగా నామినేట్ పదవుల్లో కానీ లేదా నామినేట్ వర్కుల్లో కానీ 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇచ్చి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇన్నేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎంతమంది బీసీలను మీరు మేయర్గా చేశారు చెప్పండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కార్పొరేషన్లో మీకు ఉదాహరణ చెప్తాను. విశాఖపట్నం మేయర్ని బీసీ చేసి బీసీ జనరల్ లైన్ మేయర్ని కూడా బీసీ మహిళకి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అనేక మందికి పదవులు ఇచ్చి రాజకీయంగా ఉన్న స్థానాల్లో నిలబెట్టారు. బీసీలను ఉప ముఖ్యమంత్రి, 2 బీసీ ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 ఎస్సీలను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 2 ఎస్టీలని, 2 కాపుల్ని ఈ రకంగా ఉప ముఖ్యమంత్రుల్ని ఆ స్థాయికి బీసీలో నిలబెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి మీరు ఈరోజు వచ్చి గతంలో అన్యాయం జరిగిందంటే ఎవరు చెప్తారు మీ కహానీలు? ఎవరు చెప్తారు మీ కాకన్బుల్ స్టోరీస్? ఎవరికి వాస్తవాలు తెలియదు. ఈ రోజు నేను విత్ డేటా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి డేటా తప్పు కాదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మీరు కావాలంటే చూడండి. కోర్ట్ జంక్స్ గవర్నమెంట్ మూవ్ ఫర్ 59.85% కోటా ఇన్ ద లోకల్ పోల్స్. ఇది ఎప్పుడండి? 3 మార్చ్ 2020. 2020లో అధికారంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అప్పుడే జీవో తెచ్చాడు, అప్పుడే తీసుకొచ్చాడు బీసీలకు 34% రిజర్వేషన్. కానీ బీరు ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు వేయించి అడ్డగించిన చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే చరిత్ర అని మర్చిపోద్దని తెలిస్తే అనుకుంటారా? వాస్తవంగా నిజంగా బీసీలకి ఈ రకమైనటువంటి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి సదుద్దేశంగా అనుకుంటుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సదుద్దేశం ఉంది, కానీ మా దగ్గర కేంద్రంలో బలం లేదు, మేము చేయలేకపోయాం. మీ దగ్గర ఈరోజు కేంద్రంలో బలం ఉంది కదా, మీ మంత్రులు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, వారి పార్టీ మంత్రులు మీకు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు. పెట్టండి బిల్లు. అమరావతి బిల్లు చేయించినటువంటి దమ్మున్న చంద్రబాబు నాయుడు గారికి బీసీలు బిల్లు చేయించి దమ్ము లేదా? బీసీల విషయంలో వస్తే దద్దం అయిపోతాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలోనే దమ్ము ఉంటుందా? బీసీల్లో దమ్ము లేదా మీకు? నేను అడుగుతున్నా, ఎందుకు ఈ రకంగా బీసీలు మీరు మోసం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చారు, ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు, మంచి చేశారు. మీరు చేతనైతే మంచి చేయండి, కానీ బీసీలను రాజకీయంగా వాడుకోవద్దు. బీసీలు చూస్తూ కూర్చోరు. మీకు తెలిసి కూడా బీసీలు అన్యాయం అవుతారు, బీసీలకి ఇది జరగదని తెలిసి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అసెంబ్లీలో మాట్లాడడం అనేటువంటిది చాలా తప్పు. చరిత్ర మర్చిపోలేనటువంటి తప్పు చేస్తున్నారు. ఏమండి, కాపుల రిజర్వేషన్ సంబంధించి అంశం వచ్చినప్పుడు చనిపోయినటువంటి దివంగత ముద్రగడ పద్మనాభం గారు ఏం మాట్లాడారు? మాకు బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ లో మాకు వాటాలు వద్దు, మాకు వేరేగా ఇవ్వండి, బీసీ బిడ్డలకు అన్యాయం జరగకుండా కాపుల రిజర్వేషన్ కల్పించండి, దానికి పార్లమెంట్ లో సవరణ జరగాలని అన్నాడు ఆయన. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ సవరణ మనం చేయలేము, కేంద్రంలో బలం ఉంటే తప్పితే మనకు అవ్వదని. ఈ రోజు ఆ కేంద్రంలో మీకు బలం ఉంది, మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు, కాపులు బీసీ రిజర్వేషన్ ఇవ్వచ్చు. మీకు చారిత్రకంగా రాజకీయ అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుని అటు కాపులకి ఇటు బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి న్యాయం చేయాల్సింది పోయి కేవలం రాజకీయ క్రీడల కోసం రాజకీయంగా అన్ని జాతుల్ని వాడుకుంటూ మీరు మీ కొడుకు బతుకుతూ మిగతా వాళ్ళందరి బతుకుల్ని నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీల ఓట్లు ఎలాగా పడవని తెలుసు కాబట్టి బీసీలను ఏదో మాయ చేసో, మభ్యపెట్టో, మోసం చేసో, నమ్మించో, నైవంచన గురి చేసో చెయ్యాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతో ఈ రోజు కొత్త బీసీ నాటకం ఆడుతున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ బీసీ ద్రోహి. ఇది చరిత్ర ఒప్పుకునేటటువంటి సత్యం. కన్క్లూడ్ చేయండి. అశోక్ గారు, అదే యాక్చువల్గా తాజాగా హైకోర్టు చెప్పింది దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి చెప్పింది. చాలా ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్, మనకి టైం లేదు. అశోక్ గారు కన్క్లూడ్ చేయండి. అశోక్ గారు, ఏపీ హైకోర్టు వారు ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య చాలా ఘాటుగా చేశారు. అది అందరికి తెలియాలి కూడా. ఎందుకంటే స్థానిక సంస్థలో ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే హడావుడిలో నిబంధనలు అతిక్రమిస్తే, పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి, ఆ నిబంధనలు కనుక అతిక్రమిస్తే మళ్ళీ న్యాయస్థానాల్లో కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అవన్నీ కూడా ఇవి వేస్ట్ అయిపోతా ఉంటుంది టైము. దయచేసి గవర్నమెంట్ హడావుడిగా ఈ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు ఏవి కూడా
అతిక్రమించవద్దు, అన్ని పక్కాగా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి, అకార్డింగ్ టు లా ఆ రిజర్వేషన్ పరిధిలోనే అంతా జరగాలని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది హైకోర్టు వారు.